అభినవుడి అస్త్రాలతో బ్రాహ్మణకు రాక తెలుగుదేశం పార్టీ కుదేలేవుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటుంది. రోజురోజుకి ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులు ఆదరణ పెరిగిపోతుంది. బ్రాహ్మణకాక పంచాయతీలో 100కు పైగా తెలుగుదేశం పార్టీకి చెందిన అభిమానుల కుటుంబాల పార్టీని వీడి గురువారం సాయంత్రం ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తనయుడు యువనేత అభినవ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. ఆయన ఈ ప్రాంతంలోని మండలంలోనూ పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ పాలవల్లి మాల్కొండారెడ్డి, దేవరపల్లి రఘురామరెడ్డి, ఇస్కా మదన్మోహన్ రెడ్డి, ఒంటి రామచంద్రారెడ్డి, సూర్య వెంకటశేషారెడ్డి, రావి ప్రసాద్ నాయుడు, వటికల బాలయ్య, దాసు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రూప్స్ అలాంటి ఏం లేవు. ఒకే ఒక గ్రూపు, ఒకే ఒక పార్టీ, అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అందరం కలిసి ఆ పార్టీ కోసం చేద్దాం. వాళ్ళు మాత్రం అందరినీ చూసుకుంటారు. మీకు ఏమి ఇబ్బందులు ఉండవు. ఉన్నా మేము ఉన్నాం. సరేనా? బయలుదేరొచ్చా? వెళ్ళొస్తామా? ఈ యొక్క గ్రామంలో మన యువ కిషోరం మేకపాటి అభినవ్ రెడ్డి గారు ఈరోజు గ్రామంలో సుడిగాలి పర్యటన చేస్తున్న సందర్భంలో అన్ని కాలనీల్లో కూడా ఈరోజు అందరూ ప్రజలు కానీ అదేవిధంగా అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరుగుతున్నటువంటి స్పందన చూస్తే చాలా ఆనందం వేస్తుంది. రెట్టింపు ఉత్సాహంతో మా అభ్యర్థులైనటువంటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని, అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ రెట్టింపు ఉత్సాహంతో విజయం సాధిస్తారని కూడా మేమందరం రెట్టింపు ఉత్సాహంతో ఆశిస్తున్నాం. మన యువ నాయకుడు మేకపాటి అభినవ్ అన్న గారు వచ్చేసి బ్రాహ్మణకాక పంచాయతీలో పలు కాలనీలు గ్రామాలు వచ్చి పార్టీలో చేరుతున్నారంటే దానికి కారణం జగనన్న ఇచ్చే పథకాలు, వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చి జగనన్న ఆ పేదల ఇళ్లలో వెలుగు నింపుతున్నారు కాబట్టి కాలనీలు చేరుతున్నారు. జగనన్న ఇచ్చే పథకాలకు తోడు రాజగోపాల్ అన్న మీద నమ్మకం, ఒక భరోసా ఏర్పడింది మన దళదింగ మండలం ప్రజలకి. దానికి కారణం ఏంటంటే నిన్న పండించుకున్న పంటలన్నీ కూడా రాజగోపాల్ అన్న గారి పుణ్యమేనని చెప్పి కూడా ఈ మండల ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి ఆయన మీద నమ్మకంతో కూడా ఈ గ్రామాలన్నీ ఊళ్ళన్నీ కూడా వైఎస్ఆర్సీపీలో చేరడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా మరింత మందిని చేర్చుకొని మా పార్టీని మరింత బలోపేతం చేసి రాజగోపాల్ అన్నకు, విజయసాయి రెడ్డి గారికి మంచి మెజారిటీ తెస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ జల్లంకి మండలంలో బ్రాహ్మణకాక అగ్రహం రోడ్ షో క్యాంపెయిన్కి రావడం జరిగింది. ఇవాళ ఏంటంటే జెన్యున్గా ఒక 100 ఫ్యామిలీస్ టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది. చాలా సంతోషం అది. దీనికి రీజన్ ఏంటంటే జగనన్న చేసిన పథకాలు కానీ, జగనన్న ఇచ్చే భరోసా కానీ అందరూ నిజంగా నమ్ముతూ ఆ నమ్మకంతో మన పార్టీకి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నాన్న తరఫున ఈ పంచాయతీలు తిరగడంలో కొన్ని డ్రైన్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి. అది మాత్రం మనం రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాన్న తప్పకుండా ఎమ్మెల్యే అవుతారని నాకు గట్టి నమ్మకం ఉంది. వీళ్ళకి నేను ఒక 100 డేస్లో అంటే 100 రోజుల్లో ఆ డ్రైన్స్, ఆ రోడ్స్ వేపిస్తామని నాన్న తరపున హామీ ఇచ్చినాను. అది చేసి చూపిస్తాము.